విజయవాడ బందరు రోడ్డు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. రాజధాని ప్రాంతం నుంచి 65 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి కోసం సుమారు 740 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అక్కడక్కడ భూసేకరణ సమస్యలున్నా వాటిని అధిగమించి నిర్మాణ పనులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. విజయవాడ నుంచి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం చేరుకోవాలంటే 2 గంటలకు పైగా సమయం పడుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, మలుపులు తిరిగిన ఇరుకైన రహదారులు కావడమే ఇందుకు కారణం. చాలా ఏళ్ల నుంచి ఈ రహదారిని విస్తరించాలనే డిమాండ్ ఉన్నా ఆచరణలోకి రాలేదు. బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి 4 వరుసల రహదారిని సైతం వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. 2015 డిసెంబర్లో 4 వరుసల రహదారికి శంకుస్థాపన జరిగింది. ఈపీసీ విధానంలో దిలీప్ బిల్డ్కాన్ సంస్థ ఈ రహదారి పనులు చేపట్టింది. దాదాపు 740 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తున్నారు. భూసేకరణ సమస్యలు అధిగమించి నవంబర్లో ప్రారంభమైన పనులు కంకిపాడు, పామర్రు మండలాల పరిధిలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉన్న సమస్యలు పరిష్కరించి నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా చేయటంపై దృష్టి పెట్టారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజువారీ మానిటరింగ్ ఉంటుంది. అదేవిధంగా సబ్స్టేషన్ షిఫ్ట్ అవ్వాలి, అది కూడా పనులు జరుగుతోంది. చాలా మటుకు స్ట్రక్చర్స్ కూడా రిమూవ్ చేశాము, రోడ్డు వర్క్ కూడా మొదలైంది. అదేవిధంగా టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వాడుతున్నారు, ముఖ్యంగా సీసీ రోడ్స్. దీనిలో డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 4 బైపాసులు ఉన్నాయి. అవి అన్నీ కూడా సీసీ మెషిన్స్ పెట్టి చేస్తున్నారు అనమాట. సో ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్. కొత్త రకాల యంత్రాలు కూడా తీసుకొచ్చి చేస్తున్నాము. సో అవర్ అటెంప్ట్ ఈస్ టు కంప్లీట్ ఇట్ బై మే 2018. విజయవాడలోని బెంచ్ సర్కిల్ వద్ద నిర్మించే పైవంతెన పనులు దిలీప్ బిల్డ్కాన్ సంస్థే నిర్వహిస్తోంది. బెంచ్ సర్కిల్ నుంచే రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నగరంలో భూసేకరణ కష్టంగా మారినందున 4 కిలోమీటర్ల వరకు పెద్దగా మార్పులు రాలేదు. కానూరు, పోరంకి తదితర ప్రాంతాల్లో ఎక్కువ భూమి పోకుండా రోడ్డు నిడివి 45 మీటర్లకే కుదించారు. మిగిలిన రహదారిని 60 మీటర్ల మేరకు విస్తరించనున్నారు. మార్గమధ్యంలోని గ్రామాల్లో చాలా వరకు భూసేకరణ జోలికి వెళ్లకుండా బైపాస్లు నిర్మిస్తున్నారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తానగరం ప్రాంతాల్లో దాదాపు 16 కిలోమీటర్ల మేర బైపాస్లు నిర్మిస్తున్నారు. మేజర్ బ్రిడ్జెస్ 5 వస్తున్నాయండి. 5లో 2 రైవ్స్ కెనాల్ మీద వస్తున్నాయి. రైవ్స్ కెనాల్ మీద ఏంటంటే ఇన్లాండ్ నావిగేషన్ కావాలి, 7 మీటర్స్ క్లియరెన్స్ కావాలి టు బోట్ మూవ్మెంట్స్ వాటికి అని చెప్పి, అందుకని చెప్పి ఆ 2 డీటెయిల్ డిజైన్స్ మళ్ళీ రివైజ్ చేయమని ఇచ్చారు. దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. కాంట్రాక్టర్ తోటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం చేంజెస్ వేరియేషన్ కింద అది ఫైనల్ చేయమని చెప్పారు. మిగతా వాటికి ఎన్ఓసి ఇస్తే వీళ్ళు ప్రొసీడ్ విత్ ద వర్క్ అని చెప్పాము. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కళ. ఆ బందరు పోర్టును నిర్మించే ముందుగానే విజయవాడ నుంచి మచిలీపట్నం జాతీయ రహదారిని పూర్తి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ రహదారి పనులు పూర్తయితే అమరావతి ప్రాంతానికి నౌకాశ్రయంతో అనుసంధానం కూడా ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ ఏఎన్ఆర్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.